ఆయన సేవ చేస్తూ ఆయన దేవుని దగ్గర అడుగుతున్నాడు. ఆయన దగ్గర కూడా చాలా తక్కువ మంది జనాలు ఉన్నట్టు. ఆయన దేవుని అడుగుతున్నాడు. చాలా రోజుల నుంచి ఉన్నాడు. ఒక 8-9 సంవత్సరాల వరకు అది చూస్తున్నాడు. ఇప్పుడు నాకు కూడా చూస్తున్నప్పుడు బాధ అనిపిస్తుంది. బట్ దేవుడు బిలీవ్ లేకుండా నేను ముందు తీసుకుపోడు. యూ నీడ్ టు బిలీవ్ మోర్. యూ హ్యావ్ టు అన్లాక్ యువర్ బిలీవ్. నీ బిలీవ్ని ఏం చేసుకోవాలి? అన్లాక్ చేసుకోవాలా? ఆమేన్. ఆయన అడుగుతున్నాడు, ఇలా అయితే కాదు. చాలా ప్రయత్నాలు చేసిండు తెలుసా, చాలా ప్రయత్నాలు చేసిండు. దాని కొరకు ఏమేమి చేయాలో అన్ని ప్రయత్నాలు చేసిండు, కానీ ఇంక్రీజ్ అయితలే. ఎందుకంటే ఆయన ఈ కళ్ళను బిలీవ్ చేయొద్దు. ఈ కళ్ళను ఏం చేయొద్దు? ఈ కళ్ళను బిలీవ్ చేయొద్దు అంటవే, కానీ ఈ కళ్ళ ద్వారా నేను పని చేస్తా కదంటే ఇదే. ఈరోజు అందరం ప్రార్థన చేస్తాం, దేవుడు విన్నాడనే సంగతి నీకు ధైర్యం ఇస్తుందా? నువ్వు అడుగుతున్నావు దేవుడిని, నీకు ధైర్యం ఇస్తుందా? మీ ఇంట్లో నువ్వు కూర్చొని ఏ విషయం గురించి నువ్వు బాధపడుతున్నావు అనుకో, ఒక వ్యక్తి తన జీవితాన్ని బాగు కావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ప్రయత్నాలు నువ్వెన్ని చేసినా నీ బిలీవ్ అన్లాక్ కాదు. నీ బిలీవ్ అన్లాక్ కావాలంటే ఫస్ట్ నువ్వు గుర్తుపట్టాల్సింది ఏంటంటే, లాక్ అయిందా లేదా? ఇది ఏమైంది? లాక్ అయిందా? లాక్ అయిందా లేదా?